ఓం శ్రీ సాయిరామ్. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మాణిక్యవీణాముపలాలయంతి మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలజ్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంత మాత్రమే కాక సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు అని చెప్పినటువంటి సనాతన ధర్మం ఇచ్చిన జ్ఞాన ప్రకారంగా ఎవరినైనా గురువుగా భావించవచ్చు. అట్లు భావించినటువంటి గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగాను పరబ్రహ్మగాను భావించమని సనాతన ధర్మం చెప్పింది. కాబట్టి నీ గురువు ముస్లిమా, హిందువా, క్రైస్తవా, ఏ జాతివాడు అని ఎవడైనా అడిగితే నీకు చెప్పాల్సిన అవసరం లేదురా అని చెప్పేసి ముఖం మీద కొట్టినట్టుగా సమాధానం చెప్పి గురువు యొక్క సేవ చేసుకోవచ్చు. ఈ అధికారం రాజ్యాంగం ఇచ్చిన అధికారం కాదు, సనాతన ధర్మం ఇచ్చిన అధికారం. కాబట్టి గురువు ఏ జాతివాడు అని అడిగే అధికారం ఎవడికి లేదు, చెప్పాల్సిన బాధ్యత కూడా గురుభక్తులకు లేదు అని తెలియచేస్తూ ఇలా కాస్త కఠినమైన పదజాలం వాడినా అది అటువంటి విషయం కాబట్టి. ఎందుకంటే నా గురువు ఫలానా జాతివాడు అని విమర్శించే అధికారం ఎవడికి లేదు. అటువంటి దుస్సాహసం కొంతమంది చేస్తున్నారు కాబట్టి ఈ పదం కాస్త కఠినంగా వాడవలసి వచ్చింది, అంతే తప్ప వారి మీద ఎటువంటి కోపం లేదు. అదే సందర్భంలో గురుభక్తులు ఎవరైనా సరే, బాబాగారి భక్తులు కావచ్చు, రమణ మహర్షి గారి భక్తులు కావచ్చు, రామకృష్ణ పరమహంస గారి భక్తులు కావచ్చు, తాజుద్దీన్ బాబా గారి భక్తులు కావచ్చు, ఇంకా ఏ జాతి గురువులకు సంబంధించిన శిష్యులైనా సరే, మీ గురువు ఫలానా వాడు అని ఎవడైనా అంటే అది నువ్వెవడరా, నీకేం సంబంధం రా, నా గురువు ఏ జాతి పడితే నీకెందుకురా అని అడిగే అధికారం గురుభక్తులకు ఉంది. ఓకే. అలాగే మన గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా భావించుకోమని సనాతన ధర్మం శాస్త్రం చెప్పింది. కాబట్టి నీ గురువును రాముడు అంటే కుదరదు, కృష్ణుడు అంటే కుదరదు, శివుడు అంటే కుదరదు అనే అధికారం కూడా ఎవడికి లేదు. నేను క్లియర్గా చెప్తున్నాను, ఇది శాస్త్రంలో ఉంది, సనాతన ధర్మంలో ఉంది. నీ గురువు ఫలానా కులం వాడై ఉండాలి, ఫలానా జాతి వాడై ఉండాలని ఏ శాస్త్రంలో అయినా ఉంటే అది చూపించి ఆ తర్వాత నా గురువు యొక్క జాతి గురించి ఎవడైనా మాట్లాడవచ్చు. ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకొని ప్రశ్నించే అధికారాన్ని పొంది ఉన్నారు. ఓకే, ఇది విషయం. ఇక సాయిబాబా గారు అవధూత అనే ఒక భావన ఎక్కువ మంది కలిగి ఉంటారు. జయదేవ జయదేవ దత్త అవధూత, ఓ సాయి అవధూత, జోడుని కరతవ చరణి టేవీతో మాధా, జయదేవ జయదేవ అని వచ్చింది కదా. అందులో వారి యొక్క ప్రవర్తనలో అవధూత లక్షణాలు కూడా అప్పుడప్పుడు కనిపిస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అవధూత లక్షణాలు అప్పుడప్పుడు ప్రదర్శించేవారు ఆయన కేవలం అవధూత కాదు. లోకంలో చాలామంది అవధూతలు ఉన్నారు.
1,25,000 మంది అవధూతలని మొన్ననే మా మిత్రుడు చెబితే విన్నాను. కొంతమంది 75,000 మంది అవధూతలు అంటారు, కొంతమంది రకరకాల సంఖ్యను చెప్తూ ఉంటారు. ఏదైతే ఏముంది, అవధూతలు ప్రపంచంలో చాలామంది ఉంటారు. నిజంగానే వేల మంది, లక్షల మంది ఉండొచ్చు. కానీ ఒక్క బాబా మాత్రమే దత్తావతారుడు అని ఎందుకు చెప్పారు? ఒక మాణిక్య ప్రభు, స్వామి సమర్థ, నృసింహ సరస్వతి, శ్రీపాద వల్లభుడు, వీళ్ళని మాత్రమే 5 మంది మాత్రమే దత్తావతారులు అని బాబాగారు 5వ చివరి దత్తావతారం అని ఎందుకు చెప్పారు? మిగతా అవధూతలను ఎందుకు అనలేదు? ఎందుకంటే అవధూతలు అందరూ దత్తుని యొక్క అంశాలను కూడా అంటారు. కానీ బాబా గారిని మాత్రం పరిపూర్ణ దత్తావతారంగా ఈరోజు భక్తులు భావించి ఆరాధిస్తూ ఉన్నారు. మిగతా అవధూతలను కూడా దత్తావతారం అనే భావన ఉంటుంది, కానీ వారికి ఇంత ప్రభ, ఇంత వైభవం, ఇంత తేజస్సు, ఇంత వ్యాప్తి, ఇంత ప్రచారం రాలేదు కదా. ఇప్పుడున్న వాళ్ళకే కాదు, ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి ఎంతోమంది అవధూతలు శరీరం ధరించారు, శరీరం వదిలేసి పరమాత్మలో ఐక్యమయ్యారు. కానీ ఏ అవధూతకు, ఏ ఒక్క సిద్ధపురుషుడికి కూడా బాబాకు వచ్చిన వైభవం రాలేదు. కాబట్టి వారిలో ఇంకా మరో ప్రత్యేకమైనటువంటి శక్తి ఏదో ఉంది, అదే దత్తశక్తి. ఆ దత్తుడు అంశాలు వేరు, పరిపూర్ణమైన శక్తి వేరు. పరిపూర్ణమైన శక్తులు ఇచ్చాడు దత్త భగవానుడు. ఎవరికి? ఆంజనేయ స్వామికి. ఇక్కడ అది గుర్తుంచుకోవాలి, వారు ఆంజనేయ స్వామి వారి అవతారం కనుకనే ఇతర అవధూతలకు, సిద్ధపురుషులకు, గురువులకు కూడా ఎవరికీ రాని ఒక విశ్వ ప్రాధాన్యత, పూజ్యత సాయి అవతారానికి వచ్చింది. కారణం ఏంటంటే అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు సుమా. ఆంజనేయ స్వామి దత్తాత్రేయుడు కలిస్తే ఎలా ఉంటుందో చెప్పడం సాధ్యమేనా? ఆంజనేయ స్వామి దత్తాత్రేయుడు కలిస్తే ఎలా ఉంటుంది? రాముడు ఆంజనేయ స్వామి ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలాగే శివశక్తులు కలిస్తే ఎలా ఉంటుంది? శివుడు శక్తి వేరని నేను అనుకోను, కానీ వేరు అనుకుందాం కాసేపు. కనకదుర్గామాత, పరమేశ్వరుడు ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది? లేదు కాళికామాత, ఈశ్వరుడు ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది? ఆ విధంగా సాయినాథుడి యొక్క అవతారం మిగతా ఏవైతే చెప్పబడినటువంటి మహాత్ములు ఉన్నారో, అవధూతలు, సిద్ధపురుషులు, యోగులు, జ్ఞానులు, భక్త శిఖామణులు, మహాభక్తులు, లోకంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మార్గాలు ఎన్ని ఉన్నాయో అన్ని మార్గాల్లో ఉన్న వాళ్ళందరూ ఒక ఎత్తు, బాబా ఒక ఎత్తుగా ఉంది కదా, కనిపిస్తుంది కదా. అది ఎవరో చెప్పేది కాదు, కనిపిస్తుంది కదా. అది రావడానికి కారణం ఆ అవతారంలో మరొక ప్రత్యేకత ఏదో ఉంది అంటే ఆ ప్రత్యేకతే ఆంజనేయ స్వామితో కూడిన దత్తశక్తి. నాకు వారిచ్చినటువంటి అవగాహన మేరకు దత్త భగవానులో, సాయి భగవానులో ఉన్నటువంటి మహాత్ముల లక్షణాలు, అవధూత, ఆయన మొదట్లో చాలా వరకు అవధూత లక్షణం ప్రదర్శించారంటే అవధూతలు మానవ సమాజానికి దూరంగా ఉండాలని కోరుకుంటారు, మానవుల్ని దగ్గరికి రానివ్వరు. ఎందుకంటే మన సంగతి వారికి తెలుసు. మనం ఇలా నమస్కారాలు పెడుతూ పెడుతూ దగ్గరికి చేరిపోయి నెమ్మదిగా వారిని మన కంట్రోల్కి తెచ్చుకోవాలని చూడడం మొదలు పెడతాం. వారిని చూపించి వ్యాపారం చేయడం మొదలు పెడతాం. వారిని గౌరవిస్తూ పూజిస్తూనే వారితో వ్యాపారం చేయడం మొదలు పెడతాం. దర్శనానికి టిక్కెట్లు పెడతాం, స్పర్శనానికి టిక్కెట్లు పెడతాం. అప్పటిదాకా ఆయన సాధించుకున్న యోగాన్ని దెబ్బకొట్టడానికి లేనిపోయిన అలవాట్లన్నీ చేస్తాం. కాబట్టి అవధూతలు మనల్ని దూరంగా ఉంచాలని చూస్తారు. దాని కారణంగా వాళ్ళు పిచ్చి వాళ్ళ ప్రవర్తిస్తారు, కోపిష్టిగా ప్రవర్తిస్తారు.
ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు అనేలాగా చేస్తారు. కాబట్టి దగ్గరికి వెళ్ళాలని భయపడతారు. అసలు ఆయన పిచ్చివాడా అవధూత? తెలుసుకోలేని స్థితిలోనే 90% మాత్రం ఉండిపోతారు. ఒక 10 మందిలో మాత్రమే ఈయన అవధూత అయి ఉంటాడేమో అనుకుంటారు. ఆ 10లో ఒక్కరు మాత్రమే ఈయన అవధూత అని ఖచ్చితంగా కనుక్కోగలుగుతారు. అలా కనుక్కున్న వాళ్ళే బైజాబాయి అక్క, మహల్సాపతి, లేటుగా శ్యామ. కాబట్టి బాబాగారు షిరిడీ ప్రజల్ని మొదట దగ్గరికి రానివ్వలేదు. రాకుండా ఉండటానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. గట్టిగా అరవడం, తిట్టడం, రాళ్ళు విసరడం, తనలో తానే మాట్లాడుకోవడం, అక్కడే మలమూత్ర విసర్జన చేయడం, ఇవన్నీ ఎందుకు? అబ్బాయి ఈయన ఎవరో పిచ్చోళ్ళగా ఉన్నాడు బాబు అని చెప్పి అనుకొని ఎవరు దగ్గర రాకుండా ఉండడానికి. రాయి రత్నం ఒకటేలాగా ఉంటుందంట. అది రత్నం అని కనుక్కోవాలంటే రత్నాల వ్యాపారి మాత్రమే కనుక్కుంటాడు. మనలాంటి వాళ్ళు అది రాయి అంటారు. ఇప్పుడు చాలామంది బాబాని ఆయన ముస్లిము, ఆయన మామూలు మనిషి అనుకుంటున్నారు కదా. వాడికి రత్నాన్ని గుర్తించే జ్ఞానం లేదు, మహాత్ములు గుర్తించే జ్ఞానం లేదు, అవధూతల జ్ఞానం వాడికి లేదు. కాబట్టి వాడు ఏం చేస్తాడు? అంటాడు అనమాట. ఆ రోజు కూడా చాలామంది అన్నారు. ఒకరిద్దరు బైజాబాయి, మల్సపతి, శ్యామ మొదట గుర్తించిన వాళ్ళు. అలా గుర్తించిన వాళ్ళ విషయంలో ఆయన చూపించినటువంటి మహిమ లీలలు చూసి ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా అంగీకరించి ఆయన దగ్గరికి రావడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ప్రపంచమంతా ఆయన దగ్గరికి వచ్చింది. అలా జరుగుతుంది అవధూతల యొక్క స్థితిగతులు. కనుక అవధూతల స్థితిగతులు అర్థం చేసుకోలేక కామెంట్ చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. వారికి ఉన్నటువంటి పరిజ్ఞానం అంతే. కాబట్టి వారిని మనమేం దూషించాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఆ జ్ఞానం వారికి ఇచ్చినప్పుడు వారికి అర్థమవుతుంది. ఒకటే తరగతి పిల్లవాడి దగ్గరికి వచ్చి భగవద్గీత చెప్పి వాడికి అర్థం కావట్లేదని వాడిని తిడితే ఎలాగా? సంస్కృత శ్లోకాలు చెప్తుంటే వాడు అలా చూస్తూ ఉంటాడు. ఏమైనా అర్థమైందా అంటే అర్థం కాలేదంటాడు. అంటే ఇది అర్థమైంది, మా మాస్టర్ గారు చెప్పారు అంటాడు. అలా ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళని మనం దూషించాల్సిన అవసరం లేదు. బట్ వాడు ఒకటి తరగతి పిల్లవాడు భగవద్గీత చెప్తున్నటువంటి పెద్దవాళ్ళని పిచ్చి వాళ్ళని అన్నాడు అనుకో, అప్పుడు వాడికి అర్థమయ్యేలా చెప్పాలి అంతే. భగవద్గీత చెప్పేవాళ్ళు పిచ్చివాళ్ళు అనకూడదు నాన్న, అది చాలా పెద్ద జ్ఞానం, వాళ్ళు గొప్పవాళ్ళు, నీకు అది తర్వాత పెద్దవాడు అయ్యాక అర్థమవుతుంది అని వాడికి నెమ్మదిగా అర్థమైతే అర్థమవుతుంది. అంతేగాని వాడిని తిట్టి అరిసి కొట్టి వాడి మీద కేసులు పెడితే అలా ఉంటుంది. ఓకే, సరే. ఈ పిల్లలు వేరు, 30, 40, 50 సంవత్సరాలు వచ్చినా కూడా అజ్ఞానంలో ఉంటూ, అజ్ఞానంలో ఉండడం వేరు, అహంకారంతో ఉండటం వేరు. అజ్ఞానంలో ఉండడం వేరు, అహంకారంతో ఉండడం. అజ్ఞానంలో ఉన్నవాడు దాన్ని గుర్తించలేడు, దాని దగ్గరికి వెళ్ళడు, ఒప్పుకోడు, అది వేరే విషయం. అహంకారి దాన్ని గుర్తించకపోయినా దాని మీద పడి దాన్ని దూషిస్తూ విమర్శిస్తూ ఉంటాడు. ఇది అహంకారి. అప్పుడు కేసులు వస్తాయి. కేసులు ఎందుకు వస్తున్నాయి? కేసులు పెడుతున్నారు, కేసులు పెట్టినా మేము తగ్గేది లేదు అంటున్నారు కదా. కేసులు ఎందుకు పెడుతున్నారంటే మనం రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. ఒక కేసు ఫైల్ అయింది అంటే అందులో రాజ్యాంగానికి విరుద్ధంగా కొంతమంది ప్రవర్తించినప్పుడే, దానిని పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మినప్పుడే, చట్టం నమ్మినప్పుడే కేసు ఫైల్ చేస్తుంది. కాబట్టి మనం చట్ట ప్రకారం వెళ్ళాలి, రాజ్యాంగం ప్రకారం వెళ్ళాలి. ఈ వివరాలు ఇస్తూ బాబాగారు అవధూత మాత్రమేనా అని ఆలోచించినప్పుడు కాదు, ఆయన్ని మనం సమర్థ సద్గురువు అంటున్నాం. నాకు తెలిసి దత్తావతారంలో చూడండి, శ్రీవల్లభ స్వామి, నృసింహ సరస్వతి స్వామి, వీరిద్దరు స్వామీజీలు, అంటే సన్యాసాశ్రమంలో ఉన్న స్వామీజీలు. మాణిక్య ప్రభువు, స్వామి సమర్థ, వీరిద్దరూ అవధూతలు.
సిద్ధపురుషులు. కానీ సమర్థ సద్గురువు అనే పదం ఒక బాబాగారికి ఉంది. సద్గురువు ఎప్పుడవుతారు, గురువు ఎప్పుడవుతారు అంటే వచ్చిన వారిని సంస్కరించే బాధ్యత తీసుకొని వారిలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించగల బోధనలు చేసినప్పుడే గురువు అంటారు. కృష్ణ పరమాత్మను జగద్గురువు అని, ఆదిశంకర భగవత్పాదులు అని జగద్గురువు అని ఎందుకన్నారంటే వారు లోకానికంతా కూడా జ్ఞానాన్ని ప్రబోధించారు, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కలిగించారు, ఆ ప్రయత్నం బలంగా చేశారు. కాబట్టి వారు జగద్గురువులుగా ప్రఖ్యాతి చెందారు. మళ్ళీ ఆ ప్రయత్నాన్ని రామకృష్ణ పరమహంస చేశారు, రమణ భగవాన్ చేశారు, స్వామి వివేకానంద చేశారు. కాబట్టి వీరిని కూడా మనం గురువులుగా భావించవచ్చు. కానీ అవధూతలు అందరూ గురువులు కారండి. ఎందుకంటే అవధూతలు తమ యొక్క బ్రహ్మానంద స్థితిలో ఉంటారు, తమలో తాము ఉంటారు, లోకానికి దూరంగా ఉంటారు. ఒకవేళ వారిని గుర్తించి ఎవరైనా వచ్చి సేవలు చేస్తే వారి కర్మలు తొలగిస్తారు, వారికి సహాయం చేస్తారు. కానీ వచ్చిన వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడానికి కావలసిన జ్ఞానబోధనలు వారు చెయ్యరు, అవధూతలు చేయరు. అలా చేస్తే వారు గురువులు అవుతారు. చూడండి, మీరు అవధూతలు గజానన మహారాజు గారు కానీ, స్వామి సమర్థ గారు కానీ, మాణిక్య, వీళ్ళు లీలలు చేశారు, అద్భుతమైన లీలలు చేశారు. వారిని ఆశ్రయించి సేవించిన వారి కర్మఫలాలు తొలగించారు. వారిని ఎవరైతే వారిని నమ్ముకొని సేవలు చేశారో వారిని ఉద్ధరించారు, వారికి కొంత సాయం చేస్తారు. కానీ బాబాగారి విషయం చూడండి, తన భక్తుడు కాకపోయినా సరే, తనను ఆశ్రయించకపోయినా సరే, తన దర్శనానికి వచ్చాడంటే వెంటనే అతనిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి గట్టి ప్రయత్నం చేసి పంపిస్తారు. అంటే బాబా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు తనలో ఏదైనా ఒక అవలక్షణం ఉంటే ఆ అవలక్షణాన్ని బాబాగారు ఎత్తి చూపించి దాన్ని సరిచేసుకోవడమే భక్తి, అదే ఆధ్యాత్మికత, అప్పుడే బాగుపడతావు అని చెప్పడమే కాదు, లోకులు ఏమి ఆచరించాలి, ఏమి ఆచరిస్తే వారు పాపాలు పోగొట్టుకోగలుగుతారు, దానం ఆచరించాలి, దానం వల్ల పుణ్యం సంపాదించుకుంటారు, పాపకర్మలు తొలగుతాయి. అలాగే పంచశూనములు, మనం ఇంట్లో పనిచేసేటప్పుడు 5 రకాల పనులు చేస్తాం, మనకు తెలియకుండానే అనేకమైన క్రిమి కీటకాలు సూక్ష్మజీవులు చనిపోతాయి, దానివల్ల పాపం వస్తుంది. కాబట్టి వండిన ఆహారాన్ని మధ్యాహ్నం పూట పశుపక్షులకు కానీ మనుషులకు కానీ దానం చేసినప్పుడు సమర్పించి భగవంతుడికి సమర్పించి తింటే ఆ దోషం పోతుంది అనే జ్ఞానాన్ని ఆయన ప్రతి ఇంటికి మధ్యాహ్నం పూట భోజనానికి వచ్చి వారి యొక్క దాన్ని స్వీకరించి, దానాన్ని స్వీకరించి వారి పాపకర్మలు తొలగించటం అనేది చేశారు. కాబట్టి ప్రతి గృహస్థువు కూడా దానం ఖచ్చితంగా చేయాలని ఒక గొప్ప విశ్వజనీనమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించారు. అలాగే అతిథి దేవో భవ, అతిథికి భోజనం పెట్టిన తర్వాతే భోజనం చేయాలనేది మన సనాతన ధర్మం. దాన్ని ఎంత సులభతరం చేశాడంటే అతిథి కోసం వెతకాల్సిన అవసరం లేదు. అతిథి అంటే మనిషే కాదు, నువ్వు కొంత ఆహారం తీసుకెళ్ళి పశుపక్షులకు పెడితే చీమలు పురుగులు వాటిని తిన్నా సరే అతిథి తిన్నట్టే నువ్వు నిరభ్యంతరంగా భోంచేయొచ్చు అనే ఒక అతి సులభమైన అతిథి దేవో భవ అనే ఆచారాన్ని నిర్వర్తించేలా విశ్వజనీనమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు. అలాగే తన దగ్గరికి వచ్చిన ప్రతి భక్తుడిలో ఉన్న బలహీనతల్ని, రామదాసి అనే భక్తుల్లో ఉన్నటువంటి క్రోధాన్ని తొలగించుకోమని చెప్పాడు. పండరిపురం ప్లీడర్ వస్తే వెనకాల ఒక మాట ముందొక మాట, ఈ కపటత్వం పనికిరాదు, స్వచ్ఛంగా ఉండాలి, మనోవాక్కాయ కర్మలు 3 కూడా ఒకటే ఉండాలి అనే జ్ఞానాన్ని అందించి పంపించాడు. అలాగే ఒక నిచ్చెన తీసుకురమ్మని చెప్పి అది రాధాకృష్ణమయ గృహానికి వేసి ఆ నిచ్చెన తెచ్చిన వాడికి 2 రూపాయలు ఇచ్చి పనిచేసేవాడికి ధారాళంగా డబ్బులు ఇవ్వాలి, కూలీ ఇవ్వాలి. ఆ కూలీ కూడా ఎలా ఇవ్వాలి? వెంటనే ఇవ్వాలి. ఇవాళ పని చేయించుకొని రేపిస్తాను, ఎల్లుండి ఇస్తానని తిప్పుకోవడం కాదు, అది చాలా మహాపాపం. పనిచేసిన వాడి శరీరం మీద చెమట ఆరిపోకముందే ఇవ్వాలి, అది కూడా ధారాళంగా ఇవ్వాలి. అంటే వాడు పనిచేసిన దానికి నువ్వు మాట్లాడింది 10 రూపాయలు అనుకో, ₹1 ఎక్కువ, ₹2 ఎక్కువ. కష్టపడే వాళ్ళ విషయంలో ఆ విధంగా ధారాళంగా ఉండాలని ఒక సమసమాజ సిద్ధాంతాన్ని వారు ఇచ్చారు. 1 2 తన దగ్గరికి వచ్చిన ప్రతి భక్తుడికి ఆయన ప్రబోధం చేశారు. అలాగే ఉన్నదాంతో తృప్తి చెందు, నీకేదైనా కావలిస్తే భగవంతుని అడుగు, మనుష్యుడిచ్చింది నిలబడదు,
దైవం ఇచ్చింది శాశ్వతంగా ఉంటుంది. నీ వసారా ఎవరైనా కూర్చోడానికి ఉపయోగించు. ఆకలైన వాడికి అన్నం పెట్టు, దాహం వేసిన నీళ్ళు ఇవ్వు, కష్టాల్లో ఉన్నవాడికి సహాయం చేయి, అప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు అన్నాడు. పూజలు పునస్కారాలు చేస్తే సంతోషిస్తాడు అలా, సేవ చేస్తే సహాయం చేస్తే సంతోషిస్తాడు. ఇది కదా ఎవరైనా ఒప్పుకునే దైవత్వం. అందుకు కదా హేతువాదులు, కమ్యూనిస్టులు, నాస్తికులు అందరూ బాబాని అంగీకరిస్తుంది. ఆయన కేవలం ఆధ్యాత్మికమే చెప్పాల, భౌతిక జీవితంలో కూడా సైంటిఫిక్గా మనిషి జీవించడం ఎలా కూడా నేర్పించాడు. ఒకసారి ఊర్లో కలరా వ్యాధి ఉంటే కేవలం ఆయన గోధుమ పిండి విసిరి బయటపడేలా, ఇంకొకసారి కలరా వచ్చినప్పుడు వీధులన్నీ శుభ్రం చేయండి, వీధులు శుభ్రంగా ఉంచుకోండి అని చెప్పాడు. అంటే శుభ్రత వల్ల రోగాలు రావని చెప్పే ఒక సైన్స్ ఆయన నేర్పించాడు. 1, 2 కాదు, ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి జ్ఞానాన్ని బోధించాడు. కాబట్టి గురువు అయ్యాడు. సద్గురువు ఎలా అయ్యాడు? కాకాసాబ్ దీక్షిత్, రాధాకృష్ణ అయ్యి, మహల్సాపతి, స్వామి శరణానంద, ఉపాసని బాబా, ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆశించే వారికి ఆ మార్గంలో నడిపించి వారికి ఎంతో గొప్ప ఆధ్యాత్మిక స్థితిని ప్రసాదించాడు. కొంతమందికి సాక్షాత్కారం ప్రసాదించాడు, ఆత్మసాక్షాత్కారం, కొంతమందికి మోక్షాన్ని ప్రసాదించాడు. కాబట్టి సద్గురువు అయ్యాడు. కాబట్టి బాబాగారు అవధూత, గురువు, సద్గురువు. ఖండయోగం చేశాడు. ఈ సృష్టిలో ఖండయోగం చేయగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎవరో ఒకరిద్దరు ఉంటారంతే. శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి తిరిగి యథాతథ స్థితికి తీసుకురావడం. ఖండయోగం చేయడం ద్వారా యోగీశ్వరుడు అయ్యాడు, యోగి అయ్యాడు. నిరంతరం అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా అనగా భగవంతుడు. మూర్ఖులు అల్లా అంటే ముస్లిం దేవుడు అనుకుంటారు. అల్లా అనగా భగవంతుడు, వాటర్ అనగా నీళ్లు. పానీ అంటే వాడు ముస్లిం అయిపోడు. మనం ముస్లింల దగ్గరికి వెళ్ళి నీళ్ళు ఇమ్మంటే వాళ్ళకి అర్థం కాదు. ఏమనాలి? జరా పానీ దేవు అని అడుగుతావు, అంటే నీళ్ళు ఇమ్మని. అదిగో నువ్వు పానీ అన్నావు కదా, కాబట్టి నువ్వు ముస్లిం అంటే ఎలాగా? కాబట్టి అల్లా అనగా దేవుడు, అల్లానే యజమాని, అంటే దేవుడే యజమాని, భగవంతుడే యజమాని, పరబ్రహ్మమే యజమాని. అందుకనే మనలాంటి వాళ్ళకు ఇలాంటి అజ్ఞానులు ఉంటారని చెప్పేసి అల్లా అన్న వెంటనే శ్రీహరి అంటాడు. శ్రీహరి అనుగ్రహం లేకుండా, ఆశీర్వాదం లేకుండా ఎవరు కూడా మోక్షాన్ని పొందలేరు, సంసార సముద్రాన్ని దాటలేరు. శ్రీహరి భజన ఒక్కటే సంసారం తరించడానికి మూల కారణం అంటాడు. అంటే అల్లా అంటే మళ్ళీ ఇటువంటి వాళ్ళు అల్లా అనగానే అదిగో ముస్లిం అంటారేమని మళ్ళీ వెంటనే శ్రీహరి గురించి కూడా చెప్తాడు. కాబట్టి నా దృష్టిలో అల్లా అనగా శ్రీహరే, శ్రీహరి అనగా అల్లా, వారిద్దరికీ భేదం లేదు. ఆ భేదం లేని ఆ పరమాత్మ ఎవరంటే పరబ్రహ్మ, నిరాకార చైతన్యం. ఇది బాబా స్థాయిలో అర్థం చేసుకునే జ్ఞానం. లేకపోతే మేము అలా అర్థం చేసుకోమండి, బాబా స్థాయిలో మాకు అక్కర్లేదు జ్ఞానం, ఇలా మూర్ఖులుగానే ఉంటాం మేము. అల్లా అంటే ముస్లిం అనుకుంటాం, పానీ అంటే ముస్లిం అనుకుంటాం, అసలు హిందీలో మాట్లాడితే ఉర్దూలో మాట్లాడితే ముస్లిం అనుకుంటాం. ఉర్దూ భాష మాట్లాడడం ఎంతోమంది హిందువులు అద్భుతంగా మాట్లాడతారు. ఉర్దూ భాష మాట్లాడినంత మాత్రాన ముస్లింలు అయిపోతారా? ఇదెక్కడి జ్ఞానం, ఇదెక్కడి పైత్యం? కాబట్టి ఆ విధంగా బాబా గారిలో యోగీశ్వరుడు ఉన్నాడు. అలాగే నిరంతరం భగవన్నామస్మరణ తాను చేస్తూ, ఇదిగో మీరు ఎప్పుడూ కూడా భగవంతుని నామస్మరించండి. అలాగని వచ్చిన వాళ్ళ హిందువుల్ని అల్లా అనమనలా, శ్రీహరి, శ్రీరామ, శ్రీకృష్ణ, ఓం నమ శివాయ ఇవి జపించుకోండి అన్నాడే. కానీ ఒక్కరంటే ఒక్కరికి కూడా అల్లా అనుకోండి అని చెప్పాలి. ఆయన మాత్రమే అల్లా అనుకున్నాడు. పోనీ ఆయన అల్లా మాత్రమే అనుకున్నాడు కాదు. శ్రీహరి, విష్ణు సహస్రనామం, రామ విజయం, రాజారాం మంత్రం, శ్రీరామనవమి, హిందూ దేవాల పునరుద్ధరణ చూడాలే. కానీ కొన్ని వందల వేలు లేవా సనాతన ధర్మానికి సంబంధించిన ఆచరించినవి. కాబట్టి ఆ విధంగా ఆయనలో ఒక గొప్ప మహాభక్తుడు ఉన్నాడు. అదేవిధంగా తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన అనే భగవద్గీత శ్లోకానికి అత్యద్భుతమైన వివరణ ఇచ్చి ఆయనలో జ్ఞానేశ్వర మహారాజు ఉన్నాడని నిరూపించుకున్నాడు. అంటే మహాజ్ఞాని ఉన్నాడు. ఇంతవరకు ఎవరూ చెప్పని గొప్ప జ్ఞానం చెప్పాడు దానికి.
అప్పటికి కొన్ని వేల సార్లు అనేక రకాల భగవద్గీతలు చదివి కూడా ఇప్పుడు మన సోదరుడు పరిప్రశ్న అంటే అర్థం తెలియకుండా వాదించడమే పరిప్రశ్న అనుకొని చెప్పాడు కదా, అలాంటి జ్ఞానం కలిగినటువంటి నానాసాహెబ్ చందోర్కర్కి ప్రశ్నకు పరిప్రశ్నకి ఉన్న తేడా చెప్పాడు. సేవ అంటే ఏమిటో తెలియజెప్పాడు. నమస్కారం అంటే ఏమిటో తెలియజెప్పాడు. నమస్కారం అంటే నమస్కారమే, మన వాళ్ళు అన్నట్టుగానే. నమస్కారం అంటే నమస్కారమే, సేవ అంటే సేవే. ఇప్పుడు చేస్తున్నాం కదా మేము. కాదు, సేవ అంటే అది కాదు, దాని లోపట ఉన్నటువంటి భావాన్ని చెప్పాడు. నమస్కారం అంటే దాని లోపట ఉన్న భావాన్ని చెప్పాడు. ప్రశ్న రెండింటి మధ్యలో వ్యత్యాసం చెప్పాడు. పరిప్రశ్నకు భావం చెప్పాడు. అసలు జ్ఞానం అనేది దర్శించేదే కానీ చెప్పేది కాదు, చెప్పబడినంతా అజ్ఞానం అనే ఒక గొప్ప సిద్ధాంతం చెప్పి ఇప్పుడు జ్ఞానయజ్ఞాలు అని మాలాంటి వాళ్ళని కూడా రాస్తుంటారు పాంప్లెట్లు. మరీ అజ్ఞానయజ్ఞం అంటే బాగుండదు కాబట్టి జ్ఞానయజ్ఞం అనుకుంటాం అంతే. సరే, ఆయన స్థాయిలో చెప్పబడిదంతా అజ్ఞానమే, జ్ఞానము దర్శించేదే కానీ చెప్పేది కాదు అనే ఒక అద్భుతమైన సిద్ధాంతం చెప్పాడు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఏదైతే వేదం చెప్పబడిందో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, పరబ్రహ్మ యొక్క లక్షణం జ్ఞానం. పరబ్రహ్మ సంబంధించిన జ్ఞానాన్ని నువ్వు దర్శించాల్సిందే కానీ పరబ్రహ్మకున్న జ్ఞానాన్ని, పరబ్రహ్మ ఎలా ఉంటుంది, అది ఏమిటి, ఎలా పనిచేస్తుంది, దాని జ్ఞానం ఏంటి అనేది నువ్వు దర్శించేది తప్ప అది ఎవరూ చెప్పలేరు. బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి కావాల్సిన సాధనలు చెప్పుకోవచ్చు, కానీ బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో ఎవరూ చెప్పలేరు. అది చూడవలసిందే. అటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎవరికి అందని జ్ఞానం చెప్పాడు. ఆ విధంగా ఆయన జ్ఞాని. ఇప్పుడు ఏమేమయ్యారండి? అవధూత అయ్యాడు, గురువు అయ్యాడు, సద్గురువు అయ్యాడు, యోగి అయ్యాడు, భక్తుడయ్యాడు, జ్ఞాని అయ్యాడు. ఆ తర్వాత భక్తుల కోరికలు తీర్చడం ద్వారా భగవంతుడయ్యాడు. భక్తులు కోరికలు ఎవరిని కోరుతారు? దేవుని కోరుతారు. దేవుడు కోరికలు తీరుస్తాడు భగవంతుడు. కాబట్టి కోరికలు కూడా తానే తీర్చి భగవంతుడయ్యాడు. ఇలా సమస్తమైన ఆధ్యాత్మిక స్థితులన్నీ ఒక్కచోట రాశిగా పోస్తే ఆ రాశి పరబ్రహ్మ సద్గురు సాయినాథ్ మహారాజ్. అందుకనే వారి శక్తి ఎంతగా వ్యాపించింది. కాబట్టి బాబాగారు ఒక్క అవధూత మాత్రమే కాదు, నేను చెప్పిన అన్ని అద్భుత ఆధ్యాత్మిక లక్షణాలు కలిగిన పరిపూర్ణమైనటువంటి పురుషోత్తముడు. కాబట్టే ఆ తండ్రి ఇంతగా ప్రపంచవ్యాప్తం కాగలిగాడు. పిల్లలేదో తమాషాగా తాతకు దగ్గులు నేర్పినట్టుగా బాబాగారి శక్తి గురించి వీళ్ళేదో పాపం అంటే ఏమవుతుంది? మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది సోదరులు అంటారు, మీరు వెళ్ళి వారితో వాదించండి. వాదిస్తే తెలిసేది కాదు సత్యం. అనుకోతో, నమ్రతతో, భయభక్తులతో ఆశ్రయిస్తే సత్యం తెలుస్తుంది. నేను ఉపోద్ఘాతం చెప్పినట్టుగానే మా గురువు సాయినాథుడు ఫలానా జాతివారు అని నిరూపించుకోవాల్సిన అగత్యం మాకు లేదు, ఎవరికీ చెప్పాల్సిన బాధ్యత మాకు లేదు. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పరబ్రహ్మగా భావించుకొని ఆరాధించమని చెప్పిన సనాతన ధర్మంలో ఉన్నాం. మాకు ఆ జ్ఞానం ఉంది కాబట్టి మేము పూజించుకుంటాం. ఆ హక్కు, ఆ బాధ్యత సనాతన ధర్మమే ఇచ్చింది. ఆ తర్వాత రాజ్యాంగం ఇచ్చింది, అది వేరే విషయం. కాబట్టి ఎవరికైనా ఆయన ఎలా పరబ్రహ్మ అయ్యాడు, ఎలా యోగీశ్వరుడయ్యాడు, ఎలా సిద్ధపురుషుడయ్యాడు, ఎలా జ్ఞాని అయ్యాడు అని తెలుసుకోవాలని ఉంటే వాళ్ళు చక్కగా రావచ్చు, తెలుసుకోవచ్చు. అది వారు తెలుసుకోవాలి, అది వారి బాధ్యత. అది కూడా వారిలో ఆ విధమైన అనుకువ, నమ్రత ఉన్నప్పుడే ఎవరైనా చెప్తారే తప్ప రండిరా పొండిరా అంటే ఎవరు రారు, వచ్చినా చెప్పరు. వాళ్ళే వచ్చి అడిగి చెప్పినా చెప్పరు. ఇది ఆధ్యాత్మికత, ఇది గురు మార్గం. ఇక్కడ కావాల్సింది నిరహంకారం, ఇక్కడ కావాల్సింది శ్రద్ధ, సహనం, తెలుసుకోవాలనే తపన. అలా గురువుల దగ్గరికి ఎన్నో ప్రయత్నాలు చేసి వెతుక్కుంటూ వెళ్ళి సర్వం సమర్పించి హాజీ సిద్దిక్ పాలికేలాగా 9 నెలలు ఎదురు చూసి ఆయన అనుగ్రహం కోసం ఆయన తిట్టినా కొట్టినా పడి సర్వస్వం సమర్పించడానికి సిద్ధపడితే అప్పుడు ఆయన అనుగ్రహించాడు బాబా. అంతేగాని
ఎవరో రమ్మంటే వెళ్ళిపోయి పరిగెత్తుకుని అలా ఉండే గురువులు వాళ్ళు ఉంటారు. కొంత డబ్బు ఇస్తామండి అంటే వెళ్ళి వాళ్ళ ఇంట్లో కాలు పెట్టి వాళ్ళకి దీక్ష ఇచ్చి వాళ్ళని శిష్యులుగా స్వీకరించే వాళ్ళు ఉంటారు. బాబా మార్గం అది కాదు. కాబట్టి ఎవరికి ఏ గురు భక్తుడు కూడా తన గురువు గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇది సనాతన ధర్మం ఇచ్చినటువంటి హక్కు. ప్రతి ఒక్క హైందవ సోదరుడికి, సనాతన ధర్మంలో ఉన్నవారికి సనాతన ధర్మం ఇచ్చిన హక్కు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరామ్.